హలో కుషికేమ్ జేమ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి నేర్చుకోబోతున్నాము అండర్ ద కాన్సెప్ట్ ఆఫ్ సైన్స్. ఓకే, సో ఇప్పుడు కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. పిల్లలందరికీ కొత్త బుక్స్ వచ్చేసాయి. కొత్త బుక్ అనేది రాగానే నేను చేసే ఫస్ట్ పని ఏంటంటే మంచిగా ఒక పేజ్ ఓపెన్ చేసేసి చక్కగా మధ్యలోకి ఓపెన్ చేసి అని మంచిగా స్మెల్ చూస్తాను. మీకు కూడా అలవాటు ఉంటే కింద కామెంట్ చేసి నాకు కూడా చెప్పండి. సో ఇంతకీ కొన్ని బుక్స్ స్మెల్ చాలా బాగుంటాయి, కొన్ని బుక్స్ స్మెల్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అంటే మనము వాటిని స్మెల్ చేసినా ఇష్టపడము. కొన్ని స్మెల్స్ మాత్రం చాలా బాగుంటాయి. అలాగే కొన్ని బుక్స్ కొన్ని రకాలుగా స్మెల్స్ వస్తూ ఉంటాయి. ఈ వీడియోలో మనము ఆ బుక్స్కి ఉండే ఆ డిఫరెంట్ స్మెల్స్కి ఉండే రీజన్స్ నేర్చుకుందాము. అలాగే కొత్త బుక్స్కి అలాగే ఓల్డ్ బుక్స్కి కూడా స్మెల్స్లో డిఫరెన్స్ ఉంటాయి. మీకు గమనించండి, పాత బుక్ ఓపెన్ చేసి చూస్తే వేరే స్మెల్ వస్తూ ఉంటాయి. దానిలోని ఇన్సెక్ట్స్ వల్ల కూడా కావచ్చు, వేరే వాటి వల్ల కూడా కావచ్చు. ఆ రీజన్స్ అనేది తెలుసుకుందాము. అలాగే ఓల్డ్ బుక్స్లో మనకి చాలా పాత బుక్స్ కనుక ఉంటే ఇక్కడ పిక్లో చూపిస్తున్నట్టు బ్రౌన్ కలరేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసారా, బ్రౌన్ కలర్ అండ్ బుక్ ఓపెన్ చేస్తే లోపల వైట్గానే ఉంటాయి, కానీ ఏదైతే సరౌండింగ్ పేపర్ ఏదైతే ఎయిర్కి ఎక్స్పోజ్ అయ్యిందో అది మాత్రమే కలరేషన్ ఉంటాయి. దానికి రీజన్ ఏంటో కూడా తెలుసుకుందాం ఇన్ సైంటిఫిక్ వే. ప్రతిరోజు మనం చూసే చాలా విషయాలకి వాటి వెనక చాలా సైన్స్ ఉంటుంది అని మనము తెలుసుకోవడం కోసమే ఈ సెన్స్ అనే కాన్సెప్ట్. మీకు ఇటువంటి విషయాలు ఏదైనా మీరు ఎవ్రీడే లైఫ్లో చూసేవి వాటి వెనకాల ఉన్న సైన్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ విషయాన్ని నాకు కింద కామెంట్స్లో చెప్తే ఆ పర్టికులర్ విషయం గురించి నేను మీకు ఒక వీడియో కూడా చేసి చూపిస్తాను. ఓకే, సో ఈరోజు మనం తెలుసుకోబోతోంది బుక్స్ అండ్ ఇట్స్ స్మెల్. ఇంతకీ ఈ బుక్స్కి స్మెల్కి రిలేషన్ ఏంటి అంటే, పుస్తకాలు తీసి చదువుతూ ఉన్నప్పుడు మన మెమరీ మీద ఆ బుక్కి సంబంధించిన స్మెల్ కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే ఆ బుక్ మనము ఒక కాన్సెప్ట్ని తరోగా నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఆ బుక్ స్మెల్ కూడా మన బ్రెయిన్లో రిజిస్టర్ అవుతుంది. ఎప్పుడైతే మనం మళ్ళీ ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలనుకుంటున్నామో మన బ్రెయిన్ ఆ స్మెల్ని కూడా కలిపి గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చెప్తున్న యూట్యూబ్స్లో కానీ లేదంటే వేరే ఈ స్మార్ట్ వరల్డ్ వచ్చేసిన తర్వాత ఈవెన్ బుక్స్ కూడా మనం ఫోన్లో చదువుతున్నాము. దీనికి లేని ఎక్కువ ప్రయారిటీ అందరూ బుక్స్ తీసి చదవండి అని ఈ రోజుల్లో ఎందుకు చెప్తున్నారు అంటే, టు స్టిమ్యులేట్ అవర్ మైండ్. మన బ్రెయిన్ని చదువుకి కొంచెం అలవాటు చేయడానికి, గుర్తు తెచ్చుకున్నప్పుడు ఆ పర్సనల్ ఫీలింగ్ అనేది ఉండడం కోసం బుక్స్తో చదవాలి అని చెప్తున్నారు. ఓకే, దట్ అపార్ట్. ఇంతకీ ఈ స్మెల్ ఆఫ్ బుక్స్, ఈ బుక్స్కి ఉన్న స్మెల్కి ఒక పర్టికులర్ పేరుంది. అదేంటంటే బిబ్లియోస్మియా అంటే బుక్స్లో నుంచి వచ్చే స్మెల్ అని అర్థం. ఓకే, ఇంతకీ ఈ వీడియోలో మనం ఏమేమి నేర్చుకుంటున్నాము అంటే, ఓల్డ్ బుక్స్ స్మెల్ డిఫరెంట్ ఫ్రమ్ న్యూ బుక్స్. కొత్త బుక్స్కి పాత బుక్స్కి స్మెల్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్కి కాకుండా మెయిన్ రీజన్ ఏంటి అనేది నేర్చుకుందాం. అలాగే వాట్ మైట్ బి ద రీజన్ ఫర్ ద కలర్ ఆఫ్ ద ఓల్డ్ బుక్స్. పాత బుక్స్లో ఉన్న ఆ కలరేషన్, బ్రౌన్ కలరేషన్ అనేది ఒకటి వస్తుంది కదా, ఆ బ్రౌన్ కలరేషన్కి రీజన్ ఏంటి అని తెలుసుకుందాము. అలాగే థర్డ్ది, వాట్ ఆర్ ద కెమికల్స్ దట్ మైట్ కాజ్ ద స్మెల్ ఆఫ్ అ బుక్స్. బుక్స్లో నుంచి ఆ స్మెల్ రావడానికి కారణమైన కెమికల్స్, వాటి నేమ్స్, అలాగే వాటి స్ట్రక్చర్స్తో కలిపి నేర్చుకుందాం. ఓకే, లెట్ us స్టార్ట్ విత్ ఓల్డ్ బుక్స్. ఈ ఓల్డ్ బుక్స్లో ఇవన్నీ ఏ బుక్ అయినా సరే పేపర్ అనేది ఒకటి ప్రిపేర్ అయింది అంటే అది ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ నుంచి ప్రిపేర్ అవుతుంది. ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్లో మనకి సెల్యులోజ్ ఉంటుంది. సో బుక్స్లో మేజర్గా ఉండే పార్ట్ సెల్యులోజ్ పార్ట్, ఈవెన్ ఓల్డ్ బుక్ అయినా న్యూ బుక్ అయినా, రైట్? సో ఈ సెల్యులోజ్ అండ్ లెగ్నిన్ అనే ఒక స్పెసిఫిక్ కెమికల్ అనేది ప్లాంట్లో నుంచి ఉంటుంది. ఓల్డ్ బుక్స్లో ఈ లెగ్నిన్ అనేది మోస్ట్ కాంపోజిషన్లో ఉండేది, రైట్? సో చాలా ఎక్కువ లెగ్నిన్ అనేది ఉండేది. సో ఓల్డ్ బుక్స్లో ఈ స్మెల్ రావడం కోసం ఈ లెగ్నిన్ అనేది ఒక టైప్ ఆఫ్ రీజన్. ఓకే, అలాగే ఈ బుక్స్ అనేవి చాలా రోజులు షెల్ఫ్లో అలాగే స్టాండ్ అయి ఉండడం వల్ల వాటిల్లో కొంత కెమికల్ బ్రేక్ డౌన్ అనేది జరుగుతుంది. అంటే ఉన్న కెమికల్స్ అనేది బ్రేక్ అయిపోయి కొత్త కెమికల్స్ ఫామ్ అవడం అనేది, కొంత కెమికల్ రియాక్షన్స్ అనేది జరుగుతుంది విత్ ఇన్ ద పేపర్ లోపల జరుగుతుంది. ఒకవేళ అది ఇంకా చాలా రోజులు అలాగే ఉంటే పేపర్ అనేది పొట్టుగా రాలిపోతూ ఉంటుంది. మీరు చాలా పాత పుస్తకాలు కనుక మీ ఇంట్లో కానీ ఎక్కడైనా మీరు చూస్తుంటే ఒక పేపర్ చాలా బ్రిట్టల్ అయిపోతుంది. జస్ట్ మనం దాన్ని ఇలా లాగినా కూడా ముక్కలు అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే దానిలో ఉన్న కెమికల్స్ అన్నీ రియాక్ట్ అయిపోయాయి, ఒకదానితో ఒకటి రియాక్ట్ అయిపోయి ఆ సెల్యులోజు ఒకదానితో ఒకటి, ఒక సెల్యులోజ్ పార్టికల్ ఇంకొక సెల్యులోజ్ పార్టికల్ని గట్టిగా పట్టుకుని ఉండాలి కదా పేపర్ అంటే.
సో ఈ పట్టుకుని ఉండటం కోసం ఈ సెల్యులోజ్ ఇంకొక సెల్యులోజ్ పార్టికల్ని పట్టుకుని ఉండటం కోసమే ఈ లిగ్నిన్ అనేది యూజ్ అయ్యేది. ఓకే, సో ఈ లెగ్నిన్ అనేది యూజ్ అయ్యేది. విత్ టైం ఏమవుతుందంటే ఈ లెగ్నిన్ అనేది ఈ 2 సెల్యులోజ్ పార్టికల్స్ని పట్టుకుని ఉంచడం అనేది మానేస్తుంది. ఆ పట్టుకుని ఉండడం మానేయడం వల్ల ఏమవుతుంది, పేపర్ అనేది పెళుసుబారిపోయి త్వరగా విరిగిపోతుంది. ఓకే, సో ఈ లెగ్నిన్ అనేది మెయిన్ రీజన్ అనమాట పాత పేపర్స్ అన్నీ పొట్టుగా అయిపోయి విడిపోవడానికి. ఓకే, అలాగే ఇంకొక మెయిన్ కెమికల్ ఉంది మనము పాత పుస్తకాల్లో అబ్జర్వ్ చేసేది, అదేంటి అంటే పెర్ఫ్యూరల్. ఈ పెర్ఫ్యూరల్ కెమికల్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఫ్యూరాన్ స్ట్రక్చర్కి పక్కన ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటుంది. ఇది ఆల్డిహైడ్ గ్రూప్ అనమాట. సో ఈ ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటుంది. దీని మేజర్ రోల్ ఏంటి అంటే ఈ పెర్ఫ్యూరల్ అంటే మనకి ఏదైనా ఒక తవ్వకాల్లోనో ఎక్కడైనా ఒక పాత పుస్తకం ఒకటి దొరికింది అనుకోండి, ఆ పుస్తకం డేట్ అంటే ఎన్ని సంవత్సరాల క్రితం నుంచి ఈ బుక్ అవైలబుల్ ఉంది, ఎన్ని సంవత్సరాల క్రితం ఈ బుక్ తయారైంది అని కనుక్కోవడానికి ఈ పెర్ఫ్యూరల్ అనే కెమికల్ మనకి యూజ్ అవుతుంది. ఇది బుక్లో ఉంటుంది. పాత పుస్తకాల్లో అప్పుడు ప్రాసెస్ చేసిన బుక్స్లో ఈ పెర్ఫ్యూరల్ అనే కెమికల్ కాంపౌండ్ అనేది ఉంటుంది. సో దాన్ని ఏం చేస్తారు అంటే ఎంత ఎక్కువ పెర్ఫ్యూరల్ ఉంటే అంత ఓల్డ్ బుక్ అని అర్థం ఇది. ఓకే, అంటే ఎంత క్వాంటిటీలో పెర్ఫ్యూరల్ ఉంది అని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి ఓకే దీనిలో ఇంత క్వాంటిటీ ఉంది కాబట్టి ఇది ఇన్ని సంవత్సరాలు బ్యాక్ దై ఉంటుంది, లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అంతకంటే ఎక్కువ సంవత్సరాలు బ్యాక్ దై ఉంటుంది అని వాళ్ళు చెప్తారు. అలాగే ఈ పెర్ఫ్యూరల్ స్పెషాలిటీ ఏంటి అంటే మనం ఇంతదాకా ముందు చెప్పుకున్నాం ఓల్డ్ బుక్స్లో ఒక కలరేషన్ వస్తుంది, బ్రౌన్ కలరేషన్ వస్తుంది అని. అది దానికి రీజన్ ఈ పెర్ఫ్యూరల్ అనమాట. ఎలా అవుతుంది అంటే జనరల్గా ఈ పెర్ఫ్యూరల్ అనేది కలర్లెస్ లిక్విడ్. జనరల్గా అంటే పెర్ఫ్యూరల్ని మనం ఒక విడిగా తీసి చూసినప్పుడు అది లిక్విడ్. కానీ అది పేపర్లో ఎప్పుడైతే ఉండిందో ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన సెల్యులోజ్ లిగ్నిన్ ఉన్న ఒక పేపర్ ప్రాబ్లం దాని ఎప్పుడైతే ఉందో అది కలర్లెస్ ఉంటుంది, దానికి ప్రాపర్ కలర్ లేదు. కానీ అది కంటిన్యూస్గా ఎయిర్కి ఎక్స్పోజ్ అవుతూ ఉండడం వల్ల కంటిన్యూస్గా ఎయిర్కి అలాగే కంటిన్యూస్గా ఎక్స్పోజ్ అవుతూ ఉండటం వల్ల ఈ పెర్ఫ్యూరల్ అనేది ఏమవుతుంది అంటే కొంచెం ఎల్లోగా, ఆ తర్వాత ఇంకొంచెం డార్క్ బ్రౌన్గా, ఇంకా డార్క్ కలర్గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. అందుకే పాత బుక్స్ ఏవైతే ఎక్కడెక్కడైతే ఎయిర్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయో అక్కడేమో చాలా డార్క్ కలర్ బ్రౌన్ కలర్ ఉంటుంది, కొంచెం మాత్రమే ఎయిర్ ఎక్స్పోజ్ అవుతున్న దగ్గర ఎల్లో టించ్ ఉంటుంది, అస్సలు ఎయిర్కి ఎక్స్పోజ్ అవనవి వైట్ కానీ ఆర్ కొంచెం లైట్ ఎల్లో కలర్లో అట్లా ఉంటూ ఉంటాయి. సో ఆ కలరేషన్కి రీజన్ ఏంటి, పెర్ఫ్యూరల్ అనే ఈ కెమికల్ అనమాట. ఓకే, సో ఇదంతా స్టోరీ ఆఫ్ ఓల్డ్ బుక్స్ అండ్ దేర్ స్మెల్స్. ఓకే, స్మెల్స్, ఆ స్మెల్కి రీజన్ అయిన కాంపౌండ్ని చూద్దాం. అలాగే ఇప్పుడు కొత్త బుక్స్ ఉన్నాయి కదా, కొత్త బుక్స్లో కూడా ఈ కొత్త బుక్స్కి స్మెల్ రావడానికి మెయిన్గా 3 రీజన్స్ ఉన్నాయి. ఈ 3 రీజన్స్ మనం ఓల్డ్ బుక్స్కి చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే ఓల్డ్ బుక్స్లో ప్రిపేర్ అయినప్పుడు ఆ పేపర్ని ప్రిపేర్ చేసిన ప్రాసెసెస్ వేరే ఉన్నాయి. కానీ న్యూ బుక్స్కి మనము వేరే డిఫరెంట్ కెమికల్ ప్రాసెస్లో యూజ్ చేస్తున్నాం పేపర్ని ప్రిపేర్ చేయడానికి. సో న్యూ బుక్స్కి ఉండే స్మెల్కి 3 మెయిన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవేంటి అంటే మనము ఏ పేపర్ యూజ్ చేస్తాము, అలాగే ఆ పేపర్ని ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన దగ్గర నుంచి అది పేపర్గా ప్రిపేర్ అవ్వడానికి వరకు ఏ కెమికల్స్ యూజ్ చేసాము అనే దాని మీద కూడా ఆ పేపర్ స్మెల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఆబ్వియస్లీ పేపర్కి ఏ స్మెల్ ఉంటుందో బుక్లో నుంచి కూడా ఆల్మోస్ట్ అదే స్మెల్ వస్తుంది, రైట్? సో పేపర్ స్మెల్ అనేది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఏ కెమికల్స్ యూజ్ చేస్తున్నాము, బ్లీచింగ్ ఏజెంట్ ఏం యూజ్ చేస్తున్నాము, వీటన్నింటి మీద కూడా ఆ పేపర్ స్మెల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అలాగే సెకండ్ది ఇంక్. పేపర్ తర్వాత ఇంక్ కదా, ఇంక్ మనం రూల్ నోట్బుక్ తీసుకున్నా సరే ఆర్ ప్రింటెడ్ టెక్స్ట్ బుక్ తీసుకున్నా సరే ఏ ఇంక్తో మనం అక్కడ ప్రింట్ చేసామో ఆ ఇంక్ అలాగే ఆ ఇంక్లో ఉన్న డిఫరెంట్ కెమికల్స్ ఏమైతే ఉన్నాయో ఆర్ రాయడానికి ఏ ఇంక్ అయితే యూజ్ చేసామో ఆ ఇంక్ని బట్టి కూడా బుక్ యొక్క స్మెల్ మారుతూ ఉంటుంది. ఓకే, అండ్ వీటన్నిటితో పాటు మేజర్గా మనం బైండింగ్ చేయడం కోసం చాలా రకాల గమ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆ గమ్ యొక్క నేచర్ని బట్టి కూడా అది ఏ గమ్ యూజ్ చేసాము ఏంటి అనే దాన్ని బట్టి కూడా న్యూ బుక్స్కి సంబంధించిన స్మెల్ అనేది ఉంటుంది. ఓకే, సో న్యూ బుక్స్లో స్మెల్కి ఇవి 3 మెయిన్ రీజన్స్. ఓకే, అంతా బాగానే ఉంది. కొన్ని బుక్స్ ఏమో ఓపెన్ చేయగానే అబ్బా భలే ఉంది స్మెల్ అనిపిస్తుంది, కొన్ని బుక్స్ ఓపెన్ చేయగానే ఇంకొకసారి స్మెల్ చూడాలనిపించదు. అంటే కొన్ని బుక్స్లో మీరు గమనించి చూస్తే దానిలో కొన్ని రకాల ఫ్లేవర్స్ అనేది మనకు అనిపిస్తాయి. వాటిలో కొన్నిటి గురించి, వాటిలో ఉన్న కెమికల్ కాంపౌండ్స్ గురించి, ఆ కెమికల్ స్ట్రక్చర్స్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం.
సో ఒకవేళ మీకు కనుక బుక్ ఓపెన్ చేయగానే మంచి స్మెల్, ఫ్లవర్ స్మెల్ వచ్చిందనుకోండి, దానిలో 2-ఇథైల్ హెక్సనాల్ ఉంది అని అర్థం. అంటే మన బుక్లో, మన పేపర్లో 2-ఇథైల్ హెక్సనాల్ కనుక ప్రజెంట్ అయి ఉంటే ఆ పేపర్లో నుంచి మనకి మంచి ఫ్లవర్ స్మెల్ వస్తుంది. ఆర్డర్ అంటే స్మెల్ అనమాట. ఆర్డర్ అంటే స్మెల్, మంచి ప్లెజెంట్ స్మెల్ని ఆర్డర్ అంటాం. ఓకే, సో అలాగే ఏదైనా బుక్ ఓపెన్ చేయగానే స్వీట్ ఆర్డర్ వచ్చింది అనుకుంటే, అంటే స్వీట్ స్మెల్ వస్తే దానిలో టోలిన్ ఆర్ మిథైల్ బెంజీన్ అంటాం. మిథైల్ బెంజీన్ కానీ ఇథైల్ బెంజీన్ కానీ ఉంటే మనకు స్వీట్ స్మెల్ వస్తుంది పేపర్. ఓకే, స్వీట్ స్మెల్ రావాలి అంటే దానిలో ఇథైల్ ఆర్ మిథైల్ బెంజీన్ ఉంటే స్వీట్ స్మెల్ వస్తుంది. అలాగే కొన్ని బుక్స్లో వెనీలా ఆర్డర్ వస్తుంది, వెనీలా స్మెల్. సో దానిలో స్ట్రక్చర్స్ చూస్తున్నారు కదా, వ్యానిలిన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్. ఆ కెమికల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఈ కెమికల్ కాంపౌండ్ కనుక మనకి బుక్లో ఆర్ పేపర్లో ప్రజెంట్ అయి ఉంటే మనకి బుక్ ఓపెన్ చేసి చూడగానే మంచి వెనీలా స్మెల్ వస్తుంది. అలాగే కొన్ని బుక్స్ ఓపెన్ చేయగానే మనకి నచ్చదు, స్మెల్ అనేది కొంచెం అదలా ఉంటుంది కదా, బ్యాడ్ స్మెల్ లాగా. సో దానికి రీజన్ ఏంటి అంటే దాన్ని మనం ఆల్మండ్ ఆర్డర్ అంటాము, రైట్, బాదంకాయ ఆర్డర్ అంటాము. సో దానికి రీజను ఇవి రెండు, బెంజాల్డిహైడ్ ఒకటి, అలాగే ఇందాక మనము ఓల్డ్ బుక్స్ స్మెల్ కోసం చెప్పుకున్నాం కదా, కలర్ కోసం చెప్పుకున్నాం కదా, పర్ఫ్యూరల్ అని. ఈ రెండు కెమికల్స్ కనుక మనకి పేపర్లో ప్రజెంట్ అయి ఉంటే అప్పుడు మనకి బ్యాడ్ స్మెల్ వస్తుంది. సో ఈ 4 కెమికల్స్ ఉండటం వల్ల స్వీట్ స్మెల్స్, ఫ్లవర్ స్మెల్స్, వెనీలా స్మెల్స్ వస్తాయి. ఒకవేళ ఇవి రెండు ప్రజెంట్ అయి ఉంటే బెంజాల్డిహైడ్ ఆర్ ఫెఫ్రిటాల్ ప్రజెంట్ అయి ఉంటే ఆల్మండ్ ఆర్డర్ అని బ్యాడ్ స్మెల్ ఉంటాయి. ఇవే కాదు, ఏ కాంపోనెంట్స్, ఏ కెమికల్స్ ఎంత కాంపోజిషన్లో ప్రజెంట్ అయి ఉన్నాయి అన్న దాన్ని బట్టి కూడా స్మెల్స్లో వేరియేషన్ ఉంటుంది. రైట్, పేపర్ ఏ ప్లాంట్ నుంచి ప్రిపేర్ చేశారు అన్న దాని దగ్గర నుంచి ఏ కెమికల్స్ యూజ్ చేశారు అన్న దాన్ని బట్టి కూడా పేపర్ స్మెల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అందుకే ఏ 2 బుక్స్ ఒకటేలాగా స్మెల్ రావు. రైట్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్గా, క్యూరియస్గా క్వశ్చన్స్ మీ దగ్గర ఏమైనా పోస్ట్ చేయండి, వాటి మీద కూడా వీడియో చేద్దాము. ఇట్లాంటి వీడియోస్ ఇంకా చూస్తూ ఉండటం కోసం ఖుషీ కేమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ విత్ అనదర్ వీడియో.